మీరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మహేశ్వరం మండలం ఉంటే జాగ్రత్త ఉండండి. ఎందుకంటే మహేశ్వరం నుంచి తిమ్మపూర్ పోయే రూట్ ఏదైతే నేషనల్ హైవే కనెక్ట్ అవుతుందో అది మస్తు డేంజర్ గా ఉంటది. ఏడొక సైన్ బోర్డు ఉంటది, రోడ్ మొత్తం గుంతలు ఉంటాయి. ఇంకా మెయిన్ మంచంపల్లి నుంచి అమీర్పేట పోతుంటే ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటది. ఆ బ్రిడ్జ్ కాడ ఎన్ని గుంతలు ఉంటాయో మీకే తెలుసు. ఒకసారి మీరు ట్రావెల్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఒక గుంతను తప్పేనికవే ఇంకో గుంతలో పడతారు, ఆ గుంతను తప్పేనికవే వేరే బండిని గుద్దుతారు. బ్రిడ్జ్ కాడ పొక్కలు పడి దిగదైతే సమస్య అవుతుంది. ఏదైనా ప్రమాదం అయితేనే అధికారులు పట్టించుకుంటారా, నార్మల్ గా పట్టించుకోరా? ఈ రోడ్ బిల్డ్ చేసి 6 years అవుతుంది, కానీ ఒక్కసారి కూడా ఈ రోడ్ ని రిపేర్ చేయలేదు. ఇంకా ఈ రోడ్ కి మెయిన్ గుండెకాయ అయిన మంచంపల్లి చౌరస్తాలో అయితే ఇంకా దారుణం. నాకు తెలిసి మీరు ఎక్స్పీరియన్స్ చేసిరు అనుకుంటా. వర్షం పడితే గుంతలేడున్నా కూడా తెలియదు. ఇంకా నుంచి కొంచెం అట్లా అమీర్పేట సైడ్ వస్తుంటే పెద్ద బ్రిడ్జ్ ఉంటది. రోడ్ కానీ ఎక్కువ గుంతలు ఉంటాయి. ఇప్పుడు లెక్క పెట్టినా కనీసం 100 గుంతలు ఉంటాయి. ఇంక ఇది ఇట్లుంటాయి. అమీర్పేట నుంచి చిన్న తుప్పర అవుతుంటే ఘోరమైన మలుపులు ఉంటాయి. ప్రతి మలుపుదైతే గుంత ఉంటది. ఒక్కదైతే ఒక సైన్ బోర్డు ఉండదు, ఒక రేడియం స్టిక్కర్స్ కూడా ఉండయి. ఇంకా నైట్ టైం మాత్రం ఘోరమైన పరిస్థితి ఉంటది అమీర్పేట నుంచి చిన్న తుప్పర పోవాలంటే. మొత్తానికైతే మహేశ్వరం నుంచి తిమ్మపూర్ చౌరస్తా ట్రావెల్ చేయడం పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. ఈ రోడ్ ని రిపేర్ చేస్తారో చేయరో తెలియదు, కానీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఈ రోడ్ పైన ఒక అవేర్నెస్ వస్తుంది. ఈ రోడ్ సిచ్యువేషన్ ఏందని వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ట్రావెల్ చేస్తారు. కానీ మనం ఇట్లనే సైలెంట్ ఉంటే మనకే ప్రమాదం. ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి. లెట్స్ రైజ్ అవర్ వాయిస్.